హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీ వ్లాగ్స్ తెలుగు. ఈరోజైతే మనం అమ్మమ్మ చెప్పిన కథల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు నేను చెప్పే స్టోరీ అయితే 90s కిడ్స్ వాళ్ళకి మాత్రమే ప్రత్యేకంగా తెలిసిన స్టోరీ అన్నమాట. ఇప్పుడు పిల్లలకి ఈ స్టోరీ తెలిసే ఛాన్సే లేదు. ఎందుకంటే ఎప్పుడు టీవీల్లో, ఫోన్‌లో ఎంగేజ్ అయ్యే ఇట్లాంటి పిల్లలకి ఇదివరకి 90s కిడ్స్‌కి చాలా డిఫరెన్స్ ఉందండి. ఈ స్టోరీ గనుక మీరు వింటే డెఫినెట్‌గా లైక్ చేస్తారు. కొత్తగా మన ఛానల్‌ని ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. అదేవిధంగా బెల్ ఐకాన్ క్లిక్ చేయటం వల్ల మన నెక్స్ట్ వీడియోస్ అన్నవి నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకొస్తాయి. ఇంకా లేట్ చేయకుండా మా అమ్మమ్మ చెప్పాను కదా మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఉసిరికాయంత ఊరిలో మునక్కాయంత ముసలమ్మ ఉందన్నమాట. ఈ మునక్కాయంత ముసలమ్మకి బంగాళదుంపంత బంగారం ఉందన్నమాట. ఈ బంగాళదుంపంత బంగారాన్ని బీరకాయంత బీరువాలో పెట్టి తాటికాయంత తాళం వేస్తుందన్నమాట. ఈ తాటికాయంత తాళం వేస్తుండగా ఒక దొండకాయంత దొంగోడు పక్కన నుంచి చూస్తాడనమాట. ఈ దొండకాయంత దొంగోడు ఆ తాటికాయంత తాళాన్ని పగలగొట్టి బంగాళదుంపంత బంగారాన్ని ఎత్తుకుపోతాడనమాట. అప్పుడు ఈ మునక్కాయంత ముసలమ్మ పొట్లకాయంత పోలీస్కి ఫోన్ చేస్తుందన్నమాట. అప్పుడు కాకరకాయంత కంప్లైంట్ కూడా ఇస్తుందన్నమాట. అప్పుడు పొట్లకాయంత పోలీసు జీడిపప్పు అంత జీపేసుకుని లవంగం అంత లాఠీ తీసుకుని ఈ దొండకాయంత దొంగోడిని జామకాయంత జైల్లో వేసి మునక్కాయంత ముసలమ్మకి బంగాళదుంప అంత బంగారాన్ని ఇచ్చేస్తాడనమాట. ఇదండి ఇవాల్టి కథ. నచ్చిందా? మీలో ఎంతమంది విన్నారు ఈ కథని? అదేవిధంగా ఎంతమందికి తెలుసు ఈ కథ? కంపల్సరీ కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మరిన్ని ఇటువంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.